దండేపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు గోపతి రాజయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ పై అసత్య ప్రచారం చేసి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కల్లిబొల్లి మాటలు చెప్పి 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు హామీలు నెరవేర్చలేదన్నారు. రుణమాఫీ పూర్తి చేయలేదని, రైతు బంధు ఇవ్వలేదని, రేషన్ కార్డులు లేవు, అన్నింటిపైన మాట్లాడితే బెదిరింపులు చేస్తున్నారని మండిపడ్డారు. గ్రామాల్లో బీజేపీ కార్యకర్తలు ప్రజా సమస్యలపైన మాట్లాడితే అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బందెల రవి గౌడ్, చీపిరి శెట్టి శ్రీనివాస్, మండల ఇన్ఛార్జ్ గుండా ప్రభాకర్, మాజీ ఎంపీపీ మోటపల్కుల గురువయ్య తదితరులు పాల్గొన్నారు. పేరున్న వ్యక్తి ఈ నియోజకవర్గంలో రేపు గెలుపు గుర్రం వైపు ముందుకు సాగుతున్నాడు. ఈ నియోజకవర్గంలో ఇలా బీజేపీ ప్రతి అడుగడుగున కూడా ప్రతి సమస్య మీద పోరాటం చేస్తుందంటే అది బీజేపీ పార్టీ రఘునాథ్ గారి నాయకత్వంలో అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇలా ఈ మండలంలో చూసినట్టయితే ప్రతి గ్రామంలో కూడా ఇలా బీజేపీ సెకండ్ క్యాడరు, అదేవిధంగా కొన్ని బూతులలో కూడా మేము గెలుచుకోవడం జరిగింది. దాన్ని జీర్ణించుకోలేకనే ఎక్కడైతే మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రో దానికి ఖచ్చితంగా అడిగే హక్కు మాకు ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మా కార్యకర్తలు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో నిలదీస్తారు. మీరు చేయాల్సిన పనులు ఏదైతే 6 గ్యారెంటీల పేరుతోటి మీరు అధికారంలోకి వచ్చారో అధికారంలోకి వచ్చి ఇప్పటికి 9 ఏళ్లు గడుస్తున్నది. ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా పూర్తి చేసిన దాఖలాలు లేవు. కనీసం మీకు మాట్లాడే అర్హత కూడా లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఏదైతే మేము డిసెంబర్ 9 నాడు రైతులకు ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాం. ఇప్పటికి ఎన్ని నెలలు గడిచిందయ్యా? ఇప్పటికి 9 నెలలు గడిచింది. ఏమైంది మీ 2 లక్షలు? ఇలా రైతు బంధు ఎక్కడికి పోయింది? రైతుల ఇన్సూరెన్స్ ఎక్కడికి పోయింది? 12,000 మన పేద ప్రజలకు ఇస్తానన్న 12,000 ఏమైనాయి? ఇవన్నీ చెప్పుకుంటా పోతా అంటే అన్నిట్లలో మీరు అబద్దం ఆడి గద్దెనెక్కిరు. ఇలా అవన్నిటిని మీరు ఎక్కడైతే ప్రజలు నిలదీస్తారో బీజేపీ పార్టీ మనకు అడుగడుగున లేవనెత్తుతుంది. ఇల్లు నియోజకవర్గంలో బలంగా ఉన్నారు, ఇళ్లను కేసులు పెట్టాలి, బెదిరించాలని చెప్పి మీరు ఏదైతే కంకరం కట్టుకున్నారో కానీ దానికి మా కార్యకర్త ఎవరు భయపడు. మా ఒక్క కార్యకర్త 100 మంది సమానం బిడ్డ రఘునాథ్ అని చెప్పి మాట్లాడినావు కదా, అదే కోణంలో మీకు కూడా చెప్తున్నాం. ఖచ్చితంగా మీరు కూడా ఎక్కడనన్నా మా కార్యకర్తల పైన గాని మా పైన గాని అసత్యమైన ఆరోపణలు చేసినట్టయితే ఖచ్చితంగా మా ఒక్క కార్యకర్త మీ ఒక లీడర్ తో మా కార్యకర్త సమానం అని మేము చెప్తున్నా. ఎందుకంటే మేము ప్రతిదీ ఒక మంచి విషయం కొరకు పోరాటం చేస్తాం. ఒక ధర్మం కొరకు, ఒక నీతి కొరకు, ఒక విధానంలో పోయే వ్యక్తులు మా బీజేపీ కార్యకర్తలు. అటువంటి కార్యకర్తలు ఎక్కడైనా సమస్య వచ్చినప్పుడు అడగద్దా? ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు. మీరు ఉన్నప్పుడు మేము అడగకపోతే, ప్రతిపక్షంలో ఉన్న మేము అడగకపోతే ఇంకెవరు అడుగుతారు? ఎందుకంటే మాకు ఓట్లేసి మాకు కూడా సెకండ్ మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఖచ్చితంగా అడుగుతాం. ఖచ్చితంగా ప్రతి విషయంలో మీరు చేయాల్సిన పనులు చేయకపోతే ప్రతి విషయంలో కూడా పోరాటం చేస్తాం. ఇది ఎన్నడూ కూడా మీకు ఈ రకంగా మీరు తప్పుడు కేసులు పెట్టి తప్పుడుగా బనాయించి మీరు ఇది చేసినట్టయితే ఎక్కడ కూడా మేము వెనుకపోయే ముచ్చట లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రాబోయే రోజులలో ఇంకా ముందు కూడా ప్రతి గ్రామంలో ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు మమ్మల్ని స్టార్ట్ చేసారు. ప్రతి గ్రామంలో మీరు ఇంకా 5 ఏళ్ళు పనులు చేయాల్సి ఉన్నాయి. ఎక్కడ నాసిరకం పనులు చేసినా ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేసి పనులు చేస్తా అని మీరు మాట ఇచ్చారో ఆ పనులు నెరవేర్చకపోతే ఇలా రేషన్ కార్డులు ఇస్తలేరు. ఇలా ఏది చెప్పుకుంటా వేరే కూడా ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇంకే రోజు చేస్తారు మీరు? ఇంకెప్పుడు చేస్తారు? ఈ అన్నిటి మీద కూడా ప్రతిరోజు ఎక్కడెక్కడైతే మీరు మాటలు ఇచ్చి వెనుకకు తీసుకున్నారో అవి అన్నిటి మీద కూడా ఖచ్చితంగా మేము ప్రతి విషయంలో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ రోజు కూడా మేము వెనుకకు అని చెప్పి ఈ మా మండల బీజేపీ శాఖ తరఫున మేము తెలియజేస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.